టీటీడీ బోర్డును రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసి సొంత వారితో నింపేసిన జగన్ అక్కడ సర్వాధికారాలను తన బంధువులైన చైర్మన్లు ఈవో ధర్మారెడ్డి చేతిలో పెట్టేశారు. బోర్డులోని పలు కమిటీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. వైసీపీ హయాంలో టీటీడీ కమిటీల సభ్యుల్లో అత్యధికులు బోర్డు చెప్పిన దానికి తందానా అనేశారు. అయిన వారికి దర్శనాలు చేయించుకోవడానికి పైరవేలకే పరిమితమయ్యారు. కొండపై చోటు చేసుకున్న పలు అక్రమాల్లో వారు భాగస్వాములయ్యారన్న తీవ్ర ఆరోపణలున్నాయి. నెయ్యి టెండర్ల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే లడ్డూ విషయంలో ఇంత అనర్థం జరిగి ఉండేది కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానంలో జరిగే అన్ని అంశాల్ని టీటీడీ పాలక మండలి పరిశీలించలేదు కాబట్టి సభ్యులు ఆయా విభాగాల అధిపతులతో పలు కమిటీలు వేస్తారు. టీటీడీలో కొనుగోళ్ల కమిటీ, ఆర్థిక ఇంజనీరింగ్ పనుల కమిటీ, ఎస్టేట్ కమిటీ, అప్పీల్స్ కమిటీ, హెచ్డిపిపి ఎగ్జిక్యూటివ్ కమిటీ, బర్డ్ ట్రస్ట్, స్విమ్ గవర్నింగ్ కౌన్సిల్, విద్యా కమిటీలు ఉన్నాయి. ఆయా విభాగాల్లోని కార్యక్రమాలు, కొనుగోళ్లు, ఇతర వ్యవహారాల్లో కమిటీ సభ్యుల సిఫారసుల్ని ధర్మకర్తల మండలి సమావేశం ముందుంచుతారు. బోర్డు తీర్మానాలకు ఆమోదముద్ర వేయడానికి ముందు ఆయా కమిటీలు వాటిని పరిశీలించాలి. కమిటీల సిఫారసుల్ని అనుసరించే బోర్డు తీర్మానాలను ఆమోదించడమో తిరస్కరించడమో చేస్తుంది. అంతటి కీలకమైన కమిటీల్ని వైసీపీ ప్రభుత్వం కీలుబొమ్మలుగా మార్చేసింది. టెండర్ ప్రక్రియలో పాల్గొనే సంస్థల నేపథ్యం, వాటి ఆర్థిక స్థితి, సరఫరాలు, పనులు చేయగల సామర్థ్యాల్ని పూర్తిగా అధ్యయనం చేయకుండానే చైర్మన్, ఈవో ఆదేశాల మేరకు అడ్డగోలుగా ఆమోదముద్ర వేసేశారు. సభ్యుల్లో అత్యధికులు వారి జేబులు నింపుకోవడానికే పరిమితమయ్యారన్న ఆరోపణలున్నాయి. టీటీడీ 2021 జనవరిలో కిలో నెయ్యిని రివర్స్ టెండరింగ్ ద్వారా $392.22 చొప్పున కొంది. ఏడాది తర్వాత 2022లో మళ్లీ టెండర్లు పిలిచినప్పుడు కిలో నెయ్యికి $329 ధర ఖరారు చేశారు. 2024లో టెండర్లు పిలిచి ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే సంస్థకు కిలో $319.85 చొప్పున 6 నెలల్లో 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చేసింది. పాలు, నెయ్యి ధరలు రోజురోజుకు పెరుగుతాయి అనే కనీస అవగాహన లేని నాటి పాలక మండలి సభ్యులు, కొనుగోళ్ల కమిటీ సభ్యులు 2021లో 392కు కొన్న కిలో నెయ్యి 3 ఏళ్ల తర్వాత 319కి ఎలా వస్తుందనే ఆలోచన చేయలేదు. అసలు మార్కెట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ధర ఎంత ఉంది, 1 కిలో నెయ్యి ఉత్పత్తికి ఎన్ని లీటర్ల పాలు కావాలి, ఎంత ఖర్చవుతుందనే అంశాలను తెలుసుకోలేదు. ఏఆర్ డైరీ ఫుడ్ సంస్థ అంత తక్కువ ధరకు కోట్ చేయడంలో మతలబేంటి, ఆ సంస్థకు సరఫరా సామర్థ్యం ఉందా వంటి అంశాల్ని టీటీడీ బోర్డు వేసిన కొనుగోళ్ల కమిటీ పరిశీలించిందా అంటే లేదనే సమాధానం వస్తోంది. టీటీడీ బోర్డు ఏర్పాటు చేసిన కమిటీల్లో కొనుగోళ్ల కమిటీ పాత్ర కీలకం. ప్రసాదాలతో పాటు భక్తులకు నిత్యాన్నదాన పథకంలో ఉపయోగించే అన్ని రకాల సరుకుల కొనుగోళ్లను పర్యవేక్షించేది ఈ కమిటీనే. పైగా టీటీడీ సరుకుల కొనుగోలుకు చేస్తోన్న ఖర్చు ఏటా పెరుగుతుండటంతో ఈ కమిటీపై గురుతర బాధ్యత ఉంది. టీటీడీ కొనే ప్రతి సరుకు ధరను కొనుగోలు కమిటీ సిఫారసు చేయాలి. టెండర్లో పాల్గొన్న గుత్తేదారులు కోట్ చేసిన ధరలు హేతుబద్ధంగా ఉన్నాయో లేదో చూడాలి. బియ్యం వంటి సరుకుల్ని బయటి మిల్లర్లు, హోల్సేల్ దుకాణాల్లో ఏ ధరకిస్తున్నారో వాకబు చెయ్యాలి. అభ్యంతరాలుంటే నివేదికలో పొందుపరచాలి. అన్ని సక్రమంగా ఉన్నాయని భావిస్తే ఆమోదముద్ర వేసి పాలక మండలికి సిఫారసు చెయ్యాలి. వైకాపా హయాంలో కొనుగోలు కమిటీ అధికారులు ఇచ్చిన వివరాలకు ఆమోదముద్ర వేసే రబ్బర్ స్టాంపుగా మారిపోయింది. టెండర్ ప్రక్రియలో పాల్గొన్న వారు కోట్ చేసిన ధరలు హేతుబద్ధంగా లేవని, వాటిని పక్కన పెట్టాలంటూ కొనుగోలు కమిటీ సిఫారసు చేసిన సందర్భాలు గత 5 ఏళ్లలో లేనేలేవు. జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ తదితర దినుసులు, సామాగ్రిని బోర్డు పెద్దలు అత్యవసరం అంటూ అస్మదీయ గుత్తేదారుల నుంచి అధిక ధరలకు తీసుకున్న కొనుగోళ్ల కమిటీ చోద్యం చూస్తుంది. గుత్తేదారులు సరఫరా చేస్తున్న సరకు నాణ్యంగా ఉంటోందా లేదా, నాణ్యతా నిర్ధారణ పరీక్షలు సక్రమంగా జరుగుతున్నాయా వంటి అంశాల్ని కొనుగోళ్ల కమిటీ పరిశీలించలేదని అర్థమవుతోంది. టీటీడీలో వివిధ సరుకుల కొనుగోళ్ల తర్వాత ఎక్కువ నిధులు ఖర్చు పెట్టేది ఇంజనీరింగ్ విభాగంలోనే. కొండపైన, తిరుపతిలోనూ టీటీడీ నిధులతో ప్రతిపాదించిన సివిల్ వర్క్స్ ఎంతవరకు అవసరమన్నది వర్క్స్ కమిటీ పరిశీలించి సిఫారసు చేస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి, వారి సిఫారసులకు వర్క్స్ కమిటీ కళ్లు మూసుకొని ఆమోదముద్ర వేసేసింది. వీటితో పాటు అనేక రాజకీయ నిర్ణయాలకు సైతం వత్తాసు పలికారు. టీటీడీకి వచ్చే లీజు సొమ్ములో గోల్మాల్, పలు భూముల్ని పైసా కట్టకుండా కార్పొరేషన్ అవసరాలకు వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. పలు రోడ్ల విస్తరణ, నూతన రహదారులకు ఆమోదం లేకుండానే చేపట్టినట్లు అభియోగాలున్నాయి.